హైడ్రా మళ్లీ యాక్షన్లోకి దిగింది. కుకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. నల్ల చెరువుకి ఆనుకుని ఉన్న నిర్మాణాల్ని కూల్చివేస్తున్నారు. చెరువులో 16 అక్రమ నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అయితే 2 రోజుల క్రితమే 16 మందికి నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. ఇవాళ ఉదయమే అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్నారు అధికారులు. హైడ్రా మళ్లీ యాక్షన్లోకి దిగింది. కుకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. నల్ల చెరువు ఆనుకుని ఉన్న నిర్మాణాల్ని కూల్చివేస్తున్నారు. చెరువులో 16 అక్రమ నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అయితే 2 రోజుల క్రితమే ఈ 16 మందికి నోటీసులు కూడా ఇచ్చారు హైడ్రా అధికారులు. ఇవాళ ఉదయమే అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, హైడ్రా మళ్లీ తన దూకుడిని పెంచినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కుకట్పల్లిలో ఎన్ని అక్రమ నిర్మాణాలని గుర్తించారు, దానికి సంబంధించి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వారు ఏ విధంగా స్పందించారు, అలాగే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, అయితే హైడ్రా అధికారులు మళ్ళీ హైడ్రా విజృంభించిందని చెప్పాలి. అయితే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినటువంటి హైడ్రా ఈ రోజు మళ్ళీ పుంజుకుందని చెప్పాలి. అయితే ఈ మధ్యనే సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది. హైడ్రాకు చట్టబద్ధతను కల్పిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి హైడ్రా ఇప్పుడు ఫుల్ఫిల్ గా ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి. ఇదే క్రమంలోనే ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతం నుండే ఈ యొక్క కూకట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నల్ల చెరువు ఆనుకుని ఉన్నటువంటి ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని తొలగించడానికి హైడ్రా అయితే అధికారులు, హైడ్రా బుల్డోజర్లు ఉదయం 6 గంటల నుంచే సిద్ధమయ్యాయని చెప్పాలి. పెద్ద ఎత్తున హైడ్రా అధికారులు అక్కడ చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించినట్టు తెలుస్తుంది. అదే మొత్తం టోటల్ గా ఈ యొక్క నల్ల చెరువు విస్తీర్ణం చూసుకుంటే 27 ఎకరాలు నల్ల చెరువు విస్తీర్ణం ఉంది. దాంట్లో 10 ఎకరాలు మొత్తం ఆక్రమణకు గురైందని కూడా హైడ్రా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆ నల్ల చెరువు పైన గతంలో కూడా హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందడం చేత హైడ్రా అధికారులు అయితే అక్కడ వెళ్లి పరిశీలించడం జరిగింది. 2 రోజుల క్రితమే ఈ యొక్క ఎవరైతే ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళకందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం టోటల్ గా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ జోన్లు కలిపేసి బఫర్ జోన్ లో చూసుకుంటే 4 ఎకరాలు మొత్తం టోటల్ గా కబ్జాకు గురైంది. ఆ యొక్క కబ్జాలో 50కి పైగా భవనాలను కూడా నిర్మించుకున్నారు. అయితే హైడ్రా అధికారులు ముందే తెలిపిన ప్రకారం ఇప్పటికే పాత నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి వెళ్ళమని కూడా హైడ్రా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఏవైతే ఇప్పుడు కొత్తగా నిర్మిస్తూ ఉంటారో వాటిని మాత్రమే కూలుస్తామని చెప్పారు. కాబట్టి 2 రోజుల క్రితమే వీళ్ళకు ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో చూసుకుంటే మొత్తం 3 ఎకరాల ఆక్రమణకు గురైంది. అందులోపల 25 పైగా భవనాలు ఉన్నాయి, 16 షెడ్లను నిర్మించుకున్నారు. కాబట్టి వీటి అన్నింటినీ తొలగించే క్రమం లోపల ఈ రోజు హైదరాబాద్ అయితే ముందుకు వెళ్లారు. వారికి అందరికీ 2 రోజుల క్రితమే నోటీసులు కూడా ఇచ్చారు. కాబట్టి భారీ ఎత్తున అయితే హైడ్రా బుల్డోజర్లు అయితే వర్క్ స్టార్ట్ చేశాయని చెప్పాలి. 6 గంటల నుండే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఫస్ట్ గా అయితే ఈ యొక్క ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్ ఉంటుందో ఎఫ్టీఎల్ లెవెల్ ఉన్నటువంటి 16 షెడ్లను తొలగిస్తున్నారు. అక్కడనే అక్రమంగా ఇప్పుడు నూతనంగా ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో వాటిని కూడా తొలగించే క్రమం లోపల అయితే ఉన్నారు. ఆ మొత్తం టోటల్ గా చూసుకుంటే హైడ్రాకు ఫుల్ ఫ్లెడ్జ్ పవర్స్ తోని ముందుకెళ్తుంది. హైడ్రా ప్లాన్ ని మార్చుకుంది, హైడ్రా దిశను మార్చుకుంది. హైడ్రా మొత్తం టోటల్ గా ఏం చేయబోతుందని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమం లోపల మొత్తం టోటల్ గా హైడ్రాకు పవర్ గ్రిడ్ ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రా టీమ్ ఏర్పాటు చేయబోతున్నారు. హైడ్రాకు నూతనంగా సిబ్బందిని కూడా కేటాయించబోతున్నారు. హైడ్రాకు మొత్తం టోటల్ గా ఒక పోలీస్ స్టేషన్ కూడా కేటాయించబోతున్నారు, సిబ్బందిని పెంచుతున్నారు. కాబట్టి హైడ్రా ఇప్పుడు ఇంకా దూకుడుగా అయితే మారిపోతుందని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.
హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరగనున్నాయి. మూసీ ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించింది. అయితే మూసీ పరివాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లని కేటాయించనుంది ప్రభుత్వం. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై అధికారులు సర్వే నిర్వహించారు.